అదృశ్యమైన వివాహిత మృతదేహంగా లభ్యం. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రమైన వెంకటాపురం శివాలయం బజార్కి చెందిన పానెం పద్మావతి 40 సంవత్సరాలు వివాహిత ఇంటి నుండి తెల్లవారుజామున బయటకు వెళ్లి తిరిగి రాకపోగా ఆమె బంధువులు కనపడడం లేదని పద్మావతి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వెంకటాపురంలో అనుకోకుండా కంకరవాగు మడుగులో నీటిపై ఆమె మృతదేహం తేలి ఉండటంతో హుటాహుటిన అక్కడికి బంధువులు చేరుకుని పోలీసులకు సమాచారం అందించగా పద్మావతి భర్త పంపు మెకానిక్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. వారికి 2 పిల్లలు ఉన్నారు. ఆమె మృతి పట్ల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. ఆమె మృతదేహాన్ని బుధవారం ఉదయం వాగు నుండి వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు.